సునీత గారు, మీకు రామ్మోహన్ గారికి వెల్కమ్ టు ది డిబేట్ అండి. వస్తాను సుమిత్ర గారు వాయిస్ తీసుకుని వస్తాను. సుమిత్రానంద్ గారు, సో మీరేం చెప్తారు? ఇప్పుడు అకాల మరణంతో నిజంగా అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నిక ఇది. సరే, ఆవిడకి టికెట్ ఇచ్చారు, సానుభూతి పనులు ఒకవైపు ఉన్నా ఎలా ఎదుర్కోబోతున్నారు? మీ ప్రచారం ఎలా సాగుతోంది? ఏ విధంగా అసలు అక్కడ ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ప్రైమ్ 9 ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. నమస్తే. శుభ సాయంత్రం. జై తెలంగాణ. సోదరులు కొక్కొండ రాహుల్ గౌడ్ గారు చెప్పినట్టు ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. భార్యనే పోటీ చేయాలి, ఇంకొకరు పోటీ చేయాలని కాదు. ఇంకొకటి, ఆమె భార్యనే, 100% ఆమె భార్యనే. ఎవరైతే ఈ ఈ తతంగం అంతా యావత్తు సభ్య సమాజం తల వంచుకునేలాగా చీకొట్టేలాగా కాంగ్రెస్ ను మరొకసారి ఈ కాంగ్రెస్ ప్రేరేపిత ఈ చర్య ఏదైతే ఉన్నదో, తారక్ ప్రద్యుమ్న కొసరాజు, మాగంటి గోపీనాథ్ గారి కుమారుణ్ణి అని చెప్పుకొని వచ్చినటువంటి తారక్ ప్రద్యుమ్న కొసరాజు కనీసం ఇంటి పేరు కూడా మాగంటి పెట్టుకోలేనటువంటి వాడు. ఆయన ఇవాళ వచ్చి ఆమె గోపీనాథ్ గారి భార్య కాదు అని చెప్పడం, ఇది చాలా, దీని వెనుక కాంగ్రెస్ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు భార్య గోపీనాథ్ గారు సునీత గారి పేరే రాశారు. ప్రతి సందర్భంలో కూడా ఆ కుటుంబానికి సంబంధించి చివరి చూపుకు కూడా రానోడు కొడుకు ఎట్లయితాడండి? తల కొరివి కూడా పెట్టలేడు ఇవాళ కొడుకునని చెప్పుకొని గత 4 నెలలుగా చిరునామా లేదు. ఆసుపత్రిలో తండ్రి పడి ఉంటే చూడని కొడుకు, విభేదాలు ఎన్నున్నా చివరి అంతిమ కాలంలో దగ్గరికి వెళ్తారు. ఒకవేళ నిజంగా భార్యా పిల్లలు కనుక ఉంటే ఏ కారణంగానైనా విడిపోయి ఉన్నా వాళ్ళు విభేదాలన్నీ మర్చిపోయి చివరి రోజుల్లో ఒకసారి చివరి చూపుకి వస్తారు. అట్లా చివరి చూపుకి వచ్చిన వాళ్ళు కాదు, చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు మేము ఉన్నామని చెప్పేసి, మీ భార్యనే కాదని చెప్పేసి ఆ తారక్ ప్రద్యుమ్న కొసరాజు ఏదైతే కంప్లైంట్ చేయడమో విడ్డూరమో, దీని వెనుక తప్పకుండా కాంగ్రెస్ ఉన్నది అనేది గమనిస్తారు. ఇంకొకటి, ఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ కేవలం సానుభూతి కాదండి, కేవలం సానుభూతి కాదు. బిఆర్ఎస్ గా దశాబ్ద కాలపు కేసీఆర్ గారి పాలనను, అలాగే ఈ 23 మాసాల కాంగ్రెస్ పాలనను, రేవంత్ రెడ్డి పాలనను, ఈ రెంటిని ప్రజలు బేరీజ్ వేసుకొని చూసుకుంటారు. కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉంది, కేసీఆర్ గారి పాలనలో నగర అభివృద్ధి ఎట్లా జరిగింది, జూబ్లీహిల్స్ అభివృద్ధి ఎట్లా జరిగింది, ఆ ప్రజలకు సంక్షేమ ఫలాలు ఎట్లా అందినాయి, అక్కడ ఉన్నటువంటి పేదలకు సంక్షేమ ఫలాలు ఎట్లా అందినాయి. రాహుల్ గారు చెప్పారు కదా, అక్కడ అందరు ఉన్నారని. అక్కడ స్లమ్లు ఉన్నాయి, పేదలు ఉన్నారు, బడుగులు ఉన్నారు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలకు తలలో నాలుకలాగా అందరి వాడుగా మాగంటి గోపీనాథ్ గారు ఎలాంటి సేవలు అందించిండ్రు. కేసీఆర్ గారి పాలనలో ఈ హైదరాబాద్ నగరం మొత్తం రిజల్ట్ చూస్తున్నాడు, అర్థం కాదండి. రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు ఎట్లా ఉన్నప్పటికీ హైదరాబాద్ మొత్తంగా గంప గుత్తగా బీఆర్ఎస్ వశమైంది. హైదరాబాద్ కు రాష్ట్రానికి చేయలేదని కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి బూటక హామీలను నమ్మితే నమ్మిండ్రు కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం పట్టణ ప్రజలు నమ్మలేదు. వాళ్ళు తప్పకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ కి అధికారం ఇచ్చి గెలిపించిండ్రు. ఇక ఆ నియోజకవర్గ విషయానికి వస్తే సంక్షేమ ఫలాలు గాని, అభివృద్ధి ఏం చేసిండ్రు అని మాట్లాడుతుంటారు. షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి ద్వారా 56,000 కోట్ల పైచిలుకు 56,63,00,000 నిధులను పేదల కుటుంబాలకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా అందించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి 2,68,00,000 నిధులను అందించడం జరిగింది. బోనాల పండుగకు దేవాలయాలకు 2,28,00,000 నిధులను అందించడం జరిగింది. రంజాన్ పండుగకు మసీదులకు 44 లక్షల రూపాయలు అందించడం జరిగింది. క్రిస్మస్ పండుగకు చర్చిలకు చెక్కులు 24 లక్షల రూపాయలు అందించడం జరిగింది. అలాగే బతుకమ్మ పండుగకు 2,39,465 మంది మహిళలకు చీరలు ఇవ్వడం జరిగింది. అలాగే రంజాన్ తోపాలు 84,000 ఇవ్వడం జరిగింది. క్రిస్మస్ కానుకలు 27,500 ఇవ్వడం జరిగింది. ఆసరా పెన్షన్లు, ఒంటరి మహిళలు, వికలాంగులకు, వితంతువులకు వృద్ధాప్య పెన్షన్లు 25,905 మందికి నెల అందించడం జరిగింది. ఇంకా
గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులు 14,065 మంది, డబుల్ బెడ్రూమ్లు 2,743 డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం జరిగింది అక్కడ. దళిత బంధు పథకంలో అక్కడ, అలాగే బీసీ బంధు, దళిత బంధు 100,60,00,000 దళిత బంధు అక్కడ ఇవ్వడం జరిగింది. బీసీ బంధు 3,80,00,000 ఇవ్వడం జరిగింది. మైనారిటీ మహిళలకు 600 కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే అంటే ఏ సమస్యలు ఇంకా ఎక్కువ ఉన్నాయనుకుంటున్నారు? సరే సరే ఇచ్చినవి ఓకే, ఇంకా ఏ సమస్యలు ఎక్కువగా మీకు వెళ్తున్నప్పుడు ఏది ఎక్కువగా వినిపిస్తున్నారు? ఇప్పుడు గతంలో మీరు చేసిన అభివృద్ధి గురించి మేము చేస్తామని చెప్పుకుంటున్నారు, ఇంకా ఏం మిగిలిపోయిందని మీరు అనుకుంటున్నారు? మిగిలిపోయింది అనే కన్నా చేసింది సరే. ఇంకా ఈ అభివృద్ధి ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ అండి. ఒకసారి ఒక దశాబ్ద కాల పాలన, ఒక 50 సంవత్సరాల పాలన అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. పాలన ఎంత చేసినా, ఎంత కాలం చేసినా, ఎంత సుభిక్షమైన పాలన. అక్కడ ప్రభుత్వ పాఠశాలలకు నూతన భవనాలు, మరుగుదొడ్లు, వాటర్ ప్లాంట్లు, రహమత్ నగర్ డివిజన్ లో అంబేద్కర్ స్టడీ అంటే జనరల్ గా జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతంలో ఒక స్టేటస్ గా భావిస్తారు. ఇంకా అక్కడ అభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవడం అంటే కొంచెం తక్కువ చెప్పాలి, ఎందుకంటే బస్తీల గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే అక్కడ కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మందికి ఉపాధిని ఇచ్చే ప్రముఖులందరూ అక్కడే ఉంటారు. ఇక వాళ్ళకి మనం చేసేది ఏముంటుంది, వాళ్ళే చేస్తారు. కానీ కాబట్టి ఏ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారని అడుగుతున్నా. మనం చేసేదే కదండి, ఇందాక నేను చెప్పిన పథకాలన్నీ ఎవరో ఇచ్చినవి కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చినటువంటివి. అట్లాగే ఈ రహమత్ నగర్ లో నూతన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరిగింది, మంచినీటి రిజర్వాయర్ నిర్మాణం జరిగింది, ఇంకా థీమ్ పార్కుల నిర్మాణం జరిగింది, నూతన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జరిగింది. అనేక ఎర్రగడ్డ అర్జన్ లో కేఆర్ గారి స్వయంగా వచ్చి 1000 పడకల ఆసుపత్రి భవనానికి పనులు జరిగింది. పని కాదు, ఇక్కడ అభివృద్ధికి, కేసీఆర్ గారి అభివృద్ధికి, దశాబ్ద కాలపు అభివృద్ధికి, ఇక్కడ రేవంత్ రెడ్డి వైఫల్యానికి, ఈ ఎన్నిక 23 నెలల రేవంత్ రెడ్డి విఫల పాలనకు, దశాబ్ద కాలపు కేసీఆర్ గారి సఫల పాలనకు ఇది ఒక ఇదిగా చూడొచ్చు. అక్కడ క్యాండిడేట్లే అని కాదు, అలాగే గోపీనాథ్ గారి కుటుంబం కూడా ఆ ప్రజలతో, అక్కడ నియోజకవర్గ అన్ని వర్గాలతో, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరితో, అందరి వాడుగా అనిపించుకున్నటువంటి వ్యక్తి గోపీనాథ్ గారు. తప్పకుండా కేవలం సానుభూతి ఒకటే కాదు, అభివృద్ధి, సంక్షేమము అన్ని మాకు కలిసి వచ్చే అవకాశాలు. ఈ విఫల పాలన ఈ 23 మాసాల్లో చేసినటువంటి 2,80,000 కోట్ల అప్పు, దాంతో చేసింది ఏం లేదు. ప్రత్యేకించి ఈ నియోజకవర్గానికి ఇంతవరకు ఏం ఒరగబెట్టింది లేదు 23 నెలలు. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ గా గెలుపు మాదే. మాగంటి సునీత గారే గెలవబోతున్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎవరిని ప్రేరేపించినా. రామ్మోహన్ గారు వస్తారు, సునీత గారు వాయిస్ కూడా తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రామ్మోహన్ గారు, సునీత గారు